తారాపీఠలో గడిచే ప్రతి క్షణం ఒక పీడకలలాగా మారుతోంది. అర్జున్ శరీరం మీద పడుతున్న గుర్తులు, వేలికి అతుక్కుపోయిన ఇనుప ఉంగరం, ఇవన్నీ ఏదో మహాప్రలయానికి సంకేతాలు. కానీ ఈ రాత్రి శ్మశానంలో అర్జున్ ఎదుర్కోబోయే దృశ్యం అతని ఊహలకు కూడా అందనిది. తన కళ్ళ ముందే తన గతాన్ని, తన రక్తాన్ని బలి ఇచ్చే ఒక బీభత్సమైన ఆచారం, అమానవీయమైన తాంత్రిక విద్యల మధ్య మాయా మంత్రాల హోరులో ఒక కొత్త జీవం పుట్టుకొస్తోంది. అది పుడుతున్నది అర్జున్ రక్షణ కోసమా, లేక అతని సర్వనాశనం కోసమా? కన్న తల్లిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు, తన సొంత పోలికలతో పెరుగుతున్న ఒక భయంకరమైన జీవి మరోవైపు. ఈ రాత్రి అర్జున్ కేవలం ఒక కొడుకుగా మాత్రమే కాదు, తన వంశాన్ని వెంటాడే ఒక శాపానికి సాక్షిగా మిగిలిపోయాడు. ఈ స్టోరీ గురించి తెలుసుకోవడం కోసం చివరి వరకు చూడండి. స్టే అండ్ వాచ్. అర్జున్ రోజులను లెక్కించడం మానేశాడు. ఎందుకంటే తారాపీఠలో కాలం, పొగ, రక్తం మరియు కాలుతున్న నెయ్యి వాసనల మధ్య ఒక విషవలయంగా మారిపోయింది. ఫోన్లో తేదీ 12 నవంబర్ 2025 అని చూపిస్తోంది. కానీ అర్జున్ ఇప్పుడు అవేవి పట్టించుకునేలా కనిపించడం లేదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచేసరికి తన శరీరంపై కొత్త గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. కాలర్ బోన్ మీద ఒక కటువు, వీపుపై త్రిశూలం ఆకారంలో వాతలు, మణికట్టుకు ఎర్రటి దారం. అది ఎవరు కట్టారో కూడా అతనికి గుర్తులేదు. అతని బొటనవేలికి ఉన్న ఇనుప ఉంగరం ఎముకతో కలిసిపోయింది. దాన్ని తీయడానికి ప్రయత్నిస్తే చర్మం తడి రిబ్బన్లా ఊడిపోతుంది. బాబా ఇప్పుడు అతనిని పిలవడానికి కూడా రావడం లేదు. యజమాని పిలుపు కోసం వెళ్లే కుక్కలా ఇతనే ఆయన దగ్గరకు వెళ్తున్నాడు. ఈ రాత్రి శ్మశానం జనంతో కిక్కిరిసిపోయింది. కనీసం 30 మంది తాంత్రికులు ఒక పెద్ద చితి చుట్టూ వలయాకారంలో కూర్చున్నారు. ఆ చితి కర్రలు లేకుండానే దానంతట అదే మండుతోంది. మంటలు ఆకుపచ్చగా నిశ్శబ్దంగా వస్తున్నాయి. దాని మధ్యలో ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రాణంతో ఉంది. నోట్లో గుడ్డలు కుక్కారు. కాళ్ళు చేతులను ఇనుప మేకులతో నేలకు కొట్టారు. ఆమె చీర నడుము వరకు లాగబడి ఉంది. ఆమె కడుపుతో ఉంది. బాబా ఆమె పక్కన నిలబడి చేతిలో ఒక వంకరగా ఉన్న ఆచార కత్తి పట్టుకుని ఉన్నాడు. నన్ను చూడగానే ఆయన గర్వపడి తండ్రిలా నవ్వాడు. 5వ రాత్రి 5వ ద్వారం అని ఆ వలయంలో ఉన్న వారికి వినిపించేలా ప్రకటించాడు. రచయిత తిరిగి వచ్చాడు. ఈ రాత్రి మనం రక్త సంబంధ ద్వారం తెరుస్తున్నాం అని అనగానే తనకి కడుపులో తేవుతున్నట్టు అనిపించింది. నేల మీద ఉన్న ఆ స్త్రీ ఎవరో కాదు, అర్జున్ వాళ్ళ అమ్మ. తన గ్రాడ్యుయేషన్ రోజున ఆమె కట్టుకున్న అదే క్రీమ్ రంగు పట్టు చీర కట్టుకుంది. ఆమె కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. అరవడానికి ప్రయత్నిస్తోంది. తను ఒక అడుగు ముందుకు వేశాడు. వెంటనే తాంత్రికుడు మంత్రోచ్చారణ మొదలు పెట్టారు. ఆ శబ్దం అతన్ని వేల చేతులు పట్టుకుని ఒకే చోట కట్టిపడేశాయి. బాబా ఆమె పక్కన మోకరిల్లి కపట ప్రేమతో ఆమె జుట్టును నిమిరాడు. అతను తనతో మాట్లాడుతూ, ఆమె నీ కోసమే వెతుక్కుంటూ వచ్చింది అన్నాడు. మామూలుగా మాట్లాడుతున్నట్టు ఢిల్లీ నుండి టాక్సీలో వచ్చింది అని అన్నాడు. తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని పదే పదే చెబుతోంది. తల్లులకు ఎప్పుడు తెలిసిపోతుంది అని ఆయన ఆ కత్తి కొనను ఆమె కడుపుపై ఆనించి రక్తం చుక్క వచ్చేలా నొక్కాడు. ఆమె కడుపులో ఉన్న బిడ్డ నీ తండ్రిది కాదు అని మళ్ళీ మాట్లాడడం కొనసాగించాడు. అది నీది.
నువ్వు ఆ శవం మీద కూర్చొని దేవత నాలుకను మింగిన రాత్రి ఇది ఉద్భవించింది. ద్వారాలు తెరుచుకోవడం మొదలయ్యాక కాలం వేరేలా పనిచేస్తుంది. ఆమెను వదిలేయ్ అంటూ గొంతు పెంచి అరిచాడు. బాబా బాధపడినట్టు ముఖం పెట్టాడు. నీకింకా అర్థం కాలేదు. ఆమె దీనికి మూల్యం. 5వ ద్వారం నీ రక్తపు రక్తాన్ని కోరుకుంటుంది. కొడుకు మాత్రమే ఆ రుణాన్ని తీర్చగలడు అని ఆయన కత్తిని పైకెత్తాడు. ఇతను బాధతో ఏమీ ఆలోచించకుండా ముందుకు దూకాడు. ఒక పిచ్చివాడిలా ఆ వలయం మీదకు పడ్డాడు. గుద్దడం, కొరకడం, రక్కడం మొదలు పెట్టాడు. ఇద్దరు తాంత్రికులు కింద పడిపోయారు. కానీ మంత్రాల హోరు పెరగగానే అదృశ్య శక్తి తనని గాలిలోకి లేపింది. తన కాళ్ళు చేతులు గాలిలో సిలువ వేసినట్టు బిగుసుకుపోయాయి. బాబా తన కింద నుండి నడుస్తూ ఆ కత్తిని పట్టుకున్నాడు. జాగ్రత్తగా చూడు అర్జున్ అంటూ, తంత్రం అంటే ఇదే. ఒక్క వేటుతో ఆయన తన తల్లి కడుపును చీల్చాడు. కడుపును చీల్చినప్పుడు అక్కడ రక్తం చిమ్మలేదు. దానికి బదులుగా నల్లగా నిగనిగలాడే ఒక ఆకారం బయటకు వచ్చింది. అది ఒక మగబిడ్డ. పూర్తి రూపంతో ఉంది. చర్మం అర్ధరాత్రి నీలం రంగులో ఉంది. కళ్ళు అప్పటికే తెరిచి ప్రాచీనంగా ఉన్నాయి. ఆ బిడ్డ తన తల్లి శరీరంపై నిలబడింది. అది ఒక ద్వారం అన్నట్టుగా. అది సరిగ్గా నాలాగే ఉంది. ఆ బిడ్డ నా నోటితోనే నవ్వింది. ధన్యవాదాలు అమ్మా అని నా గొంతుతోనే చెప్పింది. తరువాత అది ఆ ఆకుపచ్చ మంటల్లోకి నడుచుకుంటూ వెళ్లి మాయమైపోయింది. అదృశ్య చేతులు నన్ను కూడా విడిచిపెట్టాయి. తన తల్లి మిగిలిన దేహం పక్కన మోకాళ్ళపై పడిపోయాడు. ఆమె కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. నా వైపే చూస్తున్నాయి. వాటిలో ఎలాంటి నింద లేదు. కేవలం ఉపశమనం మాత్రమే ఉంది. బాబా వంగి తన 2 వేళ్లతో ఆమె కనురెప్పలో మూశాడు. ఆమె ఇప్పుడు స్వేచ్ఛ పొందింది అన్నాడు. మెల్లగా రుణం తీరిపోయింది. నేను అరిచినట్టు నాకు కూడా గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా బూడిద రుచి మాత్రమే. నేను స్పృహలోకి వచ్చేసరికి తాంత్రికులు లేరు. ఆ చితి దేనిని కాల్చకుండానే ఆరిపోయింది. తన తల్లి శరీరం మళ్ళీ మామూలుగా ఎటువంటి గాయాలు లేకుండా విధవరాలిగా తెల్లటి బట్టల్లో ఉంది. ఆమె 30 ఏళ్ళు చిన్నదిగా ప్రశాంతంగా కనిపిస్తోంది. బాబా నాకు ఎర్రటి బట్టలో చుట్టిన ఒక మూటను ఇచ్చాడు. నీ వారసత్వం అన్నాడు. వణుకుతున్న వేళ్లతో దాన్ని విప్పాను. లోపల ప్లాజెంటా ఉంది. అది ఇంకా వెచ్చగా ఉంది. స్పందన నాకు తెలుస్తోంది. దీన్ని ఈ రాత్రి మర్రి చెట్టు కింద పాతిపెట్టు అని ఆదేశించాడు. తెల్లవారేసరికి అది ఏదో ఒక ఉపయోగపడే దానిలా పెరుగుతుంది. నాకు ఆయన్ని చంపాలి అని అనిపించింది. చంపడానికి ప్రయత్నించాను. కానీ ఆయన పక్కన పెట్టిన ఖడ్గంతో దాడి చేశాను. ఆ కత్తి పొగ గుండా వెళ్ళినట్టు ఆయన శరీరం గుండా వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ నా వెనుక ప్రత్యక్షమై నా మెడ వెనుక ముద్దు పెట్టుకున్నాడు. 5 ద్వారాలు దాటాయి అని గుసగుసలాడాడు. ఇంకా 5 మిగిలి ఉన్నాయి. నువ్వు దేనినైతే నాశనం చేయాలనుకున్నావో అదే అవడానికి సగం దూరం వచ్చావు అని చెప్పి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను మా అమ్మ శరీరాన్ని నది దగ్గరకు తీసుకెళ్లాను. నా సొంత చేతులతో చితిని పేర్చాను. మనిషి వేలి ఎముక ఒత్తిగా ఉన్న ఆ దీపంతోనే నిప్పు పెట్టాను. అంతా బూడిద అయ్యే వరకు అక్కడే చూస్తూ ఉండిపోయాను. ఆ తరువాత ఆ ప్లాజెంటాను తీసుకొని మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాను. ఆ వేళ్ళు ఆకలితో ఉన్న నోళ్ళలా తెరుచుకున్నాయి. దాన్ని లోతుగా పాతిపెట్టి నేను హోటల్ కి చేరుకునేసరికి శ్మశానం మీద సూర్యోదయం రక్తవర్ణంలో ఉంది. అప్పుడు నా ఫోన్ మోగింది. ఒక తెలియని నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. అది నా చెల్లెలు ప్రియా హితో విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్నా అంటూ ఫోటో పెట్టింది. ఆ టైం స్టాంప్ 2 గంటల క్రితం ఉంది. దాని కింద ఎవరో ఇలా రాశారు: త్వరలో కలుద్దాం భయ్యా, సీట్ 23A, తినుబండారాలు తీసుకునిరా అని ఉంది. నేను నా ల్యాప్టాప్ తెరిచాను. ఎపిసోడ్ 5
కేవలం 40 నిమిషాల్లో పూర్తయింది. కుటుంబాన్ని వదిలేసిన గిల్ట్ వల్ల కలిగిన మానసిక స్థితి అని ఆ రాత్రి జరిగిన దాన్ని వర్ణించాను. ఆ చితిపై ఉన్న స్త్రీ తన తల్లి కాదని, బాబా ఒక వేశ్యను అమ్మలా నటించడానికి డబ్బు ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి పెట్టాడని రాశాను. ఆ బిడ్డ ఒక వికృతమైన గొర్రె పిండం అని రాశాను. నేను ఫైల్ అప్లోడ్ చేశాను. నేను దాన్ని మళ్ళీ తెరిచినప్పుడు ఎక్కడైతే అమ్మ అని రాశానో అక్కడ లక్ష్మి అని మారిపోయింది మరియు కింద ఒక కొత్త పారాగ్రాఫ్ కనిపించింది. నువ్వు పాతి పెట్టిన బిడ్డ వేగంగా పెరుగుతోంది. దానికి అప్పుడే నీ పేరు తెలిసిపోయింది. నేను నా బొటన వేలికి ఉన్న ఇనుప ఉంగరం వైపు చూశాను. అది పగిలి తెరుచుకుంది. దాని లోపల ఒక చిన్న నీలిరంగు నోరు ఉంది. అందులో పంటి వరుస ఉంది. అది నా ఎముక నములుతోంది.